హాయ్ అండి. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంటుంది కదండీ! సమస్యలతో చాలా బాధపడుతుంటాం. అలాగే చుండ్రు ఎక్కువగా వస్తుంటుంది. అలాంటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! మెంతులు చాలా ఉపయోగపడుతుంది హెయిర్‌కి. ఈ మెంతులు మనం ప్యాక్ తయారు చేసుకునేటప్పుడు మనం ముందుగానే ఈ మెంతుల్ని నానబెట్టుకోవాలనమాట. నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మెంతులు మన హెయిర్‌కి తగ్గట్టు మెంతుల్ని మనం నానబెట్టుకోవాలి. ఇలాగ నానబెట్టుకున్న దాన్ని నేను పేస్ట్‌లా తయారు చేసుకున్నాను. పేస్ట్‌లా తయారు చేసుకున్న దానిలోకి ఇలాగా పెరుగు మనకి పుల్ల పెరుగు ఉన్నట్టయితే ఇంకా మనకి చాలా హెయిర్‌కి చాలా మంచిదండి. ఈ మెంతుల పేస్ట్‌లోకి నేను ఇలాగా పెరుగుని యాడ్ చేస్తున్నాననమాట. పెరుగు వేసుకోవటం వల్ల ఈ 2 మిక్స్ చేసుకున్న దానితో మనం హెయిర్‌కి అప్లై చేసుకుంటే హెయిర్‌తో చాలా బాధపడుతుంటాం కదండీ! నలుగురిలో వెళ్ళినప్పుడు మనకి చుండ్రు చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాగే హెయిర్ చాలా ఊడిపోతూ ఉంటుంది. చాలా సమస్యలతో బాధపడుతుంటాం మనం హెయిర్‌తో. ఇలాగా ఇలా చూపిస్తున్నాను కదండీ! వీడియోలో ఇలా చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఎప్పుడైనా సరే హెయిర్‌కి మనం పైనే అప్లై చేసుకోకూడదనమాట. మనకి స్టార్ట్ అవుతుంది కదా! స్కిన్ దగ్గర మనం అప్లై చేసుకోవాలన్నమాట. స్కిన్‌కి అప్లై చేసుకుంటే హెయిర్ మొదట్లో వస్తున్న హెయిర్‌కి అప్లై చేస్తే దానికి బలం అనేది హెయిర్‌కి అప్లై అవుతుంది. మెంతులు అనేక పోషకాలు మరియు ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుతమైనదన్నమాట ఈ మెంతులు. అలాగే దీనిలో ఐరన్, పీచు పదార్థాలు, విటమిన్ సి, B1, B2 మరియు కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మధుమేహం, కొలెస్ట్రాల్, జీర్ణక్రియ, జుట్టు సమస్యలకి చాలా ఉపయోగపడతాయండి ఈ మెంతులు. అలాగే పెరుగులో కూడా విటమిన్ ఏ అనేది ఉంటుందన్నమాట. మనకి హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ 2 ఉపయోగించి మనం వాడటం వల్ల హెయిర్ సమస్యలకి ఇబ్బందులు పడకుండా ఉంటామండి. ఇలాగ 1 మంత్లో 2 టైమ్స్ ఇలాగా హెయిర్ ప్యాక్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్‌తో ప్రాబ్లమ్స్ పడుతున్నాం కదండీ! చుండ్రు, హెయిర్ ఊడిపోవటము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అలాగే ఈ హెయిర్ ప్యాకు 1 అవర్ తర్వాత హెయిర్‌ని వాష్ చేసుకోవాలి. ఇలాగా 1 మంత్లో 2 టైమ్స్ ట్రై చేయండి.